మ్యాప్లో ఫేస్ పర్వాలేదులేండి, ఫేస్ అక్కర్లేదు, మ్యాప్ నాకు ఫోకస్ చేయండి. ఇది చూస్తే, ఈ మ్యాప్ చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే, ఇందులో కొల్లేరు లేక్ ఇది అసలు కలరు, కాంగ్రెస్దేమో గ్రీన్ కలర్ ఇచ్చాం, తెలుగుదేశం ఎల్లో కలరు, వైసీపీ ఒక అంటే నేరేడు పండు రంగు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే కలర్ ఇక్కడ బ్లర్ అయిపోతుందని చెప్పి వైసీపీ. అలాగే ఇప్పుడు కూటమిది రెడ్ స్పాట్స్ 1, 2, 3, 4, 5, 6, 7 అలా మొత్తం 11 స్పాట్స్ ఉన్నాయండి. అంటే ఎక్కడెక్కడ కబ్జా అవుతుందో నేను అఫీషియల్ డేటా గూగుల్ డేటా ఇస్తున్నా. ఈ ఏరియా కూడా చెప్తున్నాను నేను, ఎక్కడ ఎంత కబ్జా అయింది, ఎవరి హయాంలో ఎంత కబ్జా అయిందో కూడా. కాంగ్రెస్ హయాంలో అంటే 1975 నుంచి 83 వరకు, ఆ తర్వాత 89 నుంచి 94 వరకు, 2004 నుంచి 2014 వరకు, మొత్తం 20 సంవత్సరాల్లో వాళ్ళు కబ్జా చేసింది 65,000 ఎకరాలండి. వాళ్ళ హయాంలో కబ్జా అయింది 65,000 ఎకరాలు. టీడీపీ మన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయనకి తెలిసి అయిందా తెలియకుండా అయిందా అంటే నేను మాత్రం తెలియకుండా అయిందని నేను అనుకోవడం అలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎకాలజీ కంటే ఎకనామీ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో 83 నుంచి 89 వరకు, అలాగే 94 నుంచి 2004 వరకు, అలాగే 2014 నుంచి 19 వరకు 20 ఏళ్ళ పాటు 60,000 ఎకరాలు. ఇందాక వాళ్ళది 65,000 ఎకరాలు అయితే ఇది 60,000 ఎకరాలు, కొద్దిగా రీజనబుల్. తర్వాత వైసీపీ 5 ఏళ్ళలో 2019 నుంచి 24 వరకు 30,000 ఎకరాలు కబ్జా అయింది. అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇంకా కాలేదు కాబట్టి మొదలు పెట్టారు 6,000 ఎకరాల వరకు ఇప్పుడు కబ్జా జరిగింది. సో వెరసి 1,61,000 ఎకరాలు కొల్లేరుని కబ్జా చేశారు. కొల్లేరు ఏరియా మొత్తం 5వ కాంటూర్ వరకు ఎంత అంటే 2,22,600 ఎకరాలు. ప్రభుత్వాలు కూడా దొంగతనాలు చేస్తున్నారు, ఈ కొల్లేరు మీద అత్యాచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ అత్యాచారాలు మీద రాపండి. నేను ఇది ఈ సిఈసి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు 20వ తారీఖు జరగబోయే సభలో ప్రవేశపెడతాను. అలాగే ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ కన్వెన్షన్ రామ్సార్ది స్వీడన్ కూడా నేను పంపిస్తున్నాను. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి కూడా నేను పంపిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కానీ పట్టించుకోకపోతే తీవ్రమైన పరిణామాలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం నాశనం అయిపోతుంది, హాస్పిటల్స్ మాత్రం అభివృద్ధి చెందుతున్నాయి. మన రాష్ట్రంలో హాస్పిటల్స్, క్యాన్సర్లు, జబ్బులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయంటే ఇటువంటి పనులు చేయడం వల్ల. కాబట్టి దయచేసి మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఇటువంటి పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి మీరు కూడా సాయం చేయండి, చేతనైన సాయం చేయండి. అక్కడ ఫీల్డ్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతుందని. అక్కడ ఉన్న రైతులు ఎవ్వరికి కూడా ఏమాత్రం అన్యాయం జరగదండి. సుప్రీంకోర్టు తీర్పు ఎంత క్లియర్గా ఇచ్చిందంటే అక్కడ పుట్టిన ఎవరికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. వాళ్ళు చక్కగా చేపలు పెంచుకోవచ్చు, అక్కడ చేపలు పట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. వాళ్ళు తరతరాలు పట్టుకొని అమ్ముకున్నా తరగనంత చేపలు అక్కడ ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే ఈ చేపల చెరువులు పైనుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రాబందుల్లాగా వలస పక్షులు వస్తున్నాయి, అవి పిల్లలు పెట్టుకుంటున్నాయి, తింటున్నాయి, అక్కడ రెట్లు వేస్తున్నాయి, రెట్ల ద్వారా మళ్ళీ చేపలు అభివృద్ధి చెందుతున్నాయి, చెరువు జీవావరణం బాగుపడుతుంది. ఏమవుతుందంటే పర్యావరణం విధ్వంసం అవుతుంది. ఈ చేపల చెరువులు ఏమైనా శాశ్వతం అంటే కాదు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యేసరికి అక్కడ చేపలు పండవు, వ్యవసాయానికి పనికిరాదు, దేనికి పనికిరాదు, అది ధ్వంసం చేస్తున్నారు. అలాగే కొల్లేరు కాంటూర్ 5 వరకే మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్గా కొల్లేరు కాంటూర్ 10 వరకు ఉండాలి. కాంటూర్ 10 నుంచి కాంటూర్ 5కి వచ్చింది, దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతే దీనికంటే ఇంకా పెద్ద మహాపాపం ఉండదని తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో పర్వతాల గురించి ఒక చట్టం, భారతదేశంలో ఇప్పటి వరకు పర్వతాల మీద చట్టం లేదు. పర్వతాల మీద ఒక చట్టం తీసుకురావడానికని మే 22వ తారీఖుని బయోడైవర్సిటీ డే రోజుని రాజేంద్ర సింగ్ గారు మొత్తం ప్రపంచంలో ఉన్న పర్వతాల్లో పనిచేస్తున్నారు. ఎందుకంటే నదికి మూలం, నీటికి మూలం ఏదంటే పర్వతం లేకపోతే అసలు ఏ అభివృద్ధి ఉండదు. కానీ మనకు పర్వతాలు ఎలా కనిపిస్తున్నాయంటే మన బకాసులందరికీ బ్రహ్మాండమైన మైనింగ్ ఏరియాలా కనబడుతున్నాయి, డబ్బుల సంపాదన కనబడుతున్నాయి. కాబట్టి పర్వతాలను ఎందుకు పరిరక్షించుకోవాలి? గిరి ప్రదక్షిణ అంటున్నారు, అసలు కొండ అంత అండ అంటారు, కానీ అసలు కొండ గురించి ఎవరు ఆలోచించడంలా. ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు దాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇదివరకు ఐటీ కొండలు ఎందుకండి? నేను ఐటీ పెట్టినప్పుడు దువ్వాడలో ఒక విలేజ్లో పెట్టాం, 2,000 మంది పనిచేసేవారు అక్కడ. అప్పుడు ఇక్కడ పట్టణాల్లో ఉండాల్సిన అవసరం ఏంది? ఆ సీ ఫ్రంట్ ఉందో అవసరం ఏంటంటే రియల్ ఎస్టేట్. ఈ ఐటీ కంపెనీలు అన్నీ కూడా మనం చూసాం, ఇన్ఫోసిస్ కూడా కేవలం రియల్ ఎస్టేట్ చేసింది అని చెప్పేసి అక్కడ కొంత ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది, బెంగళూరులో ఇచ్చింది. మనం ఇష్టం వచ్చినట్టు ప్రజల తాలూకు ఆస్తుల్ని పంచేయడం,
ఇప్పుడు కూడా నిన్న కాక మొన్న జీవీఎంసీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు 30వ తారీఖుని. అంటే కౌన్సిల్ 17వ తారీఖున అయిపోతే 30వ తారీఖున ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఏం చెప్తారంటే మానిటైజేషన్కి, అంటే ఇదివరకు వైసీపీ కలెక్టర్ ఆఫీసులు అమ్మేసింది, జిల్లా పరిషత్తులు తాకట్టు పెట్టేసింది లిక్కర్ గురించి అని చెప్పి అన్నాం కదా. మనం దేని గురించి తాకట్టు పెడదామని, ఎందుకు ఈ మానిటైజేషన్ అర్జెంటుగా? అది కూడా కౌన్సిల్ లేనప్పుడు, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు లేనప్పుడు కమిషనర్ ఎవడండి ఇవ్వడానికి? నాకు తెలియకడుగుతా, నాకు చాలా కోపం వస్తుంటుంది. ఎందుకంటే కమిషనర్ ఈజ్ ఎ కేర్ టేకర్, హీ హెస్ నో రైట్ ఎట్ ఆల్ టు డూ ఎనీథింగ్. ఏమైనా చేయాల్సి వస్తే కౌన్సిల్ చేయాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు చేయాలి. వాళ్ళు లేనప్పుడు ఇలా కమిషనరు ఒక టెండర్ పిలిచారు. ఎంత చక్కటి టెండర్ పిలిచారంటే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒకటి పెట్టారు. దానికి ఆయన సీఈఓ, జీవీఎంసీకి కమిషనర్. ఈ కమిషనర్ స్మార్ట్ సిటీకి అడుగుతాడు ఒక టెండర్ పెట్టి ఎవరినైనా ఐడెంటిఫై చేయండి అని. అక్కడ కూర్చొని ఆయన ఐడెంటిఫై చేస్తాడు ఎవరినో, అంటే ఎవరో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలోని పెద్దలు ఐడెంటిఫై చేశారు ఎవరికి తాకట్టు పెట్టాలో భూములన్నీ. కాబట్టి ఇది విరమించుకోమని చెప్తున్నాను. తప్పనిసరిగా నేను ఈ జీవీఎంసీ టెండర్ ఏదైతే 431 ఇచ్చారో దీని మీద నేను తప్పనిసరిగా కోర్టుకు వెళ్తాను, వీళ్ళు కానీ ముందుకెళ్తే. ఎందుకంటే నేను ఏ ప్రభుత్వాన్ని చూడను, అది తెలుగుదేశమా, వైసీపీయా, కాంగ్రెసా, రాకపోతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. ఈ విషయంలో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. మీ అందరూ ముందుకు వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇటువంటి విషయాల్ని మీడియా ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప మీరు ఈ వర్గం మీడియా, నీలి వర్గం మీడియా, ఎల్లో వర్గం మీడియా, రెడ్ వర్గం మీడియా అని వద్దండి. తప్పు జరిగితే మీరు అల్టిమేట్గా మేము పోయేది, మన పిల్లలు పోయేది. కాబట్టి భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మీడియా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.